హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్. అండ్ ఇవాళ వచ్చేసరికి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపించేస్తున్నా. నేనైతే ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని ఇలా కడాయిలో వేసేసుకొని బాగా అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని కూడా తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. అండ్ ముందుగా తీసుకున్న ఈ ఎండుమిర్చి అంతా కూడా ఇలా ఒక కడాయిలోకి వేసుకొని దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీరా అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ పల్లీలంతా కూడా పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకోండి. దాంతోపాటు కొంచెం చింతపండుని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా అయితే పౌడర్గా వచ్చేంతవరకు అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు అదే జార్లో ముందుగా వేయించుకున్న ఈ పల్లీలంతటిని కూడా వేసేసుకొని ముందుగా తీసుకున్న చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని అండ్ దాంట్లోనే ఒక 4 నుంచి 6 వరకు చిన్నులపాయలు కూడా యాడ్ చేసేసుకొని ఇలా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ లూజ్గా లేకుండా ఇక్కడ నేను చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మీకు కావాలంటే పోపు వేసుకోండి, లేదా నార్మల్గా అయినా తినేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.